తెనాలి పట్టణంలోని జగడగుంటపాలెం పద్మశాలి కళ్యాణ మండపంలో పేద ముస్లిం యువతుల వివాహాల కోసం జకాత్ నిధులతో జేహేద్ వస్తువులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుండగా ఇప్పటివరకు 400 మంది పేద ముస్లిం యువతుల వివాహాలకు జేహెచ్ సామానులు అందజేశారు. ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది యువతులకు జేహెచ్ వస్తువులు అందించారు. పంపిణీ చేసిన సామాగ్రి మొత్తం విలువ సుమారు 10 లక్షల రూపాయలు అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు హాజరై జేహెచ్ వస్తువులను యువతులకు అందజేశారు. సమాజంలో పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఈ విధమైన సహాయ కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి కలీం, బాపట్ల ఏరియా పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్యదర్శి షేక్ ఐస్తా లేకం, గుంటూరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీల్, తెనాలి అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, షేక్ గౌసియా బేగం, షేక్ అజీమున్, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్, షేక్ దావూద్, షేక్ సలాం, షేక్ దరియావలి, షేక్ మస్తాన్ వలీ, షేక్ జాకిర్, సయ్యద్ షంషుద్దీన్, బాబా రహీం ఖాన్, షేక్ అజ్మతుల్లా, షేక్ మస్తాన్ షరీఫ్, అహ్మద్ షరీఫ్, హఫీజ్, షబ్బీర్ బాషా, కాజా, అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ అసోసియేషన్ తరఫున మరి ప్రతి సంవత్సరం పేద ముస్లిం మహిళలకు వివాహాలకి మనం జహేజ్ రూపంలో వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరానికి 408 మందికి మనం పెళ్ళిళ్ళకి జహేజ్ అందజేసిన రికార్డు అనేది ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం 20 మందికి ఇచ్చాం. 10 లక్షల రూపాయలు విలువ కలిగి. అదే రకంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం. రేపు వచ్చే నెల ఈ నెల 12వ తారీఖు రోజున 51 మందికి స్కాలర్షిప్లు ఇవ్వబోతున్నాం. 4 లక్షల రూపాయలు విలువ చేసేవి. ఈ అసోసియేషన్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరి ఉచిత రీతిన మన అతిథుల్ని పిలిచి వాళ్ళ చేత కార్యక్రమం ఆరంభింపజేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపంలో జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల పెళ్లి సందర్భంగా ఇచ్చే ఒక కానుకలుగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తెకు వారు పెళ్లి రోజునే ఈ జహత్ అనేది అంటే వాళ్ళకి కావాల్సిన మంచం, బీరువా, పెళ్లికి కావాల్సిన దుస్తులు, చెప్పులు అన్నీ కూడా ఈ ట్రస్ట్ తరఫున పేద ముస్లిం యువతులకు సుమారు 20 మందికి ఈరోజు 20 మందికి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి వారు ఈ పేద యువకులకు మంచి భవిష్యత్తు కోసం వారి మ్యారేజ్ అనంతరం వారి జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నన్ను పిలిచారు. మరి ఈ యొక్క సంస్థ 19 సంవత్సరాల నుండి దాదాపు 4009 మందికి జహేజ్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు అందించడం, మరి ఇటువంటి కార్యక్రమాల్లో సామాజిక స్పృహ ముస్లింలలో కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా అభినందించవలసినటువంటి విషయం. మరి ధనవంతులు చాలామంది ఉంటారు, ధనం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, అదేవిధంగా దానం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, గుప్త దానం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో తన అవసరాన్ని బయటకి చెప్పుకోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, బయటకి చెప్పుకోలేక ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి. అటువంటి కుటుంబాలను ఏరి వారి యొక్క అవసరాన్ని తీర్చడం అనేది అది చాలా గొప్ప. కంచికచర్ల మండలం